తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో రాత్రికాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. రాత్రికాల ప్రార్థనకు ఆహ్వానం. ప్రార్థన చేసుకునే ముందు ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరిచి ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడై నందుకు బాధ అని తెలిసి బాధను భావించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడు లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దయ్యంగా మారింది ఒక దూత నీకోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడు లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దయ్యంగా మారింది ఒక దూత నీకోసమే. పడద్రోయబడెను ఈ భువిపై, బహుక్రోధంగా వచ్చాడు నీపై. పాపంలో పడవేసిను నిన్ను, పాతాళానికి పంపాలని నిన్ను. బహుక్రోధంగా సింహం వలె గర్జించెను. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. దేవుని నమ్మి హింసలు పొందారు, హతసాక్షులుగా సాక్ష్యం పొందారు. పరదేశులో ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. పరలోకం పొందాలని ఉన్నారు మన కోసమే. రంపములతో కోయబడినారు, కొరడాలతో కొట్టబడినారు. దేవునికై ప్రాణాలిచ్చారు, చావైతే నీ లాభం అన్నారు. బహుక్రూరంగా శ్రమ పొంది మృతి నొందారు. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు ఎవరు తమ బ్రతుకులో. పోరాటం నీకు అపవాదితో, ఎదిరించాలి నీవు ప్రతివాదితో. పరలోకం పొందాలని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడై నందుకు బాధ అని తెలిసి బాధను భావించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు. యేసు కల్వరిపై మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా. అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, పూజ్యనీయుడగు నా దేవ, పునరుద్ధానుడైన నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఉదయం నుంచి ఈ రాత్రి వేళ వరకు నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా సజీవులుగా క్షేమంగా భద్రపరిచిన విధానానికై మీకు వందనాలు తండ్రి. మా రక్షకుడైన తండ్రి, మమ్మల్ని కాపాడుతున్న మా కాపురమైన దేవా, మమ్మల్ని విడువని ఎడబాయిన మా తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నీ దేవుడైన యెహోవా నేను మిమ్మల్ని విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన తండ్రి, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నా తండ్రి. మీరు చూపిస్తున్నాను ఇతని నీ ప్రేమను, నూతనమైన నీ కృపను, నీ ప్రేమ, నీ వాత్సల్యతను బట్టి క్రీస్తు నామంలో వందనాలు 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 తండ్రి. తండ్రి, మీ కుమారుని మా రక్షకుడిని క్రీస్తు వారిని భూమి మీదకి నడిపించిన విధానానికై స్తోత్రాలు తండ్రి. యేసయ్య, మీరు మా కోసం శ్రమ పొందినందుకు స్తోత్రాలు నాయనా. తండ్రి, మా కోసం రక్తం చిందించినందుకు స్తోత్రాలు నాయనా. మా పాపం నుంచి, శాపం నుంచి విడుదలిచ్చినందుకు స్తోత్రాలు నాయనా. మాకు రక్షణ, మీతో మాట్లాడే సమాధానం తండ్రి నాయన అబ్బా అని మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు తండ్రి. ఈ దినమంతా మీరు చూపించిన కృపను బట్టి స్తుతిస్తూ రాత్రికాల సమయం నీ పాదం చేరి నేను గణపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. వందనాలు తండ్రి. నాయన, నా పాప దోష అతిక్రమలన్నింటినీ క్షమించిన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు నామములో మీ పరిశుద్ధ రక్తంతో మా అందరి పాపాలు మీరు క్షమించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇదిగో నాయన, నీ సేవకుల నిమిత్తమై, సార్వత్రిక సంఘాల నిమిత్తమై, సంఘం సిద్ధపాటు నిమిత్తమై, విశ్వాసులు స్థిరపడు నిమిత్తమై నేను మొరపెడుతున్నాను, మానకడుగుతున్నాను తండ్రి. మా తండ్రి, ఈ రాత్రికాల సమయం అందు నా దేవా, ఇదిగో సేవకులందరినీ దీవించు తండ్రి. సార్వత్రిక సంఘాలని మీరు దీవించు తండ్రి. సేవకుల కుటుంబాలు మీరు ఆశ్రయించు తండ్రి. విశ్వాసాలు మీరు బలపరచునైనా తండ్రి. ఎక్కడైతే బలహీనం అవుతున్నారో ఆ బలహీనతలు తొలగించండి. సంఘంలో సమాధానాన్ని, ఐక్యతని, పరిశుద్ధతని మీరు ఉంచి సిద్ధపాటును దయచేయమని పాసనలో వేడుకొనుచున్నాను దేవా. మీకే కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా, నా దేశం క్షేమం కొరకే నేను మొరపెడుతున్నాను ప్రభా. తండ్రి, నా దేశానికి క్షేమం దయచే దేవుడు మీరు మాత్రమే నా తండ్రి. దేశమా, భయపడి గంతులు వేయమని వాక్యం సెలవిస్తున్నది. మీరుంటేనే ప్రభా, నీ కృప ఉంటేనే, నీ ప్రేమ ఉంటేనే నా దేశం బాగుంటుంది ప్రభా. నా దేశాన్ని మీరు కాపాడమని పాసనలో వేడుకొంచున్నాను. నా దేశం చుట్టూ మీరు కంచివే తండ్రి. ప్రభా, నా దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులుగా, నాయకులుగా ఉన్న వారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మరి రేపటి దినంలో ప్రభా, సోమవారం దినం జరుగుతున్న ఎన్నికల నిమిత్తమే మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభా, నిశ్చితమైన అధికారిని మీరు ఏర్పాటు చేయమని పాసనలో వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. మనుషుల హృదయాలు మీకు తెలుసు అయ్యా. అందరూ ఒక తాటి మీదుగా నడుచుట కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. ఇది అదేవిధంగా నా తండ్రి, నా దేశంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకే నేను మొరపెడుతున్నాను. ప్రత్యేకంగా తండ్రి, ఆర్మీ వాళ్ళని, నేవీ వాళ్ళని ప్రభా, ఎయిర్ ఫోర్స్ని పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, సైనికులను బట్టి నేను స్తుతిస్తున్నాను. స్తోత్రం స్తోత్రాలు. వారి క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు చాలామంది కుటుంబాలు విడిచిపెట్టి దూర ప్రాంతాల్లో ఉంటున్నారు నాయన. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంతానాలు దీవించు తండ్రి. వాళ్ళు చేస్తున్న అక్కడ పనిలో మీరు తోడునండి ప్రభా. ఎదురుకొచ్చే శత్రువుల నుంచి మీరు కాపాడు తండ్రి. ఎందరైతే ఉన్నారో, ఎంతమంది సహోదరులు ఉన్నారో వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను దేవ. స్తోత్రాలు. అలాగే ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం అనుగ్రహించు నా దేవ. భార్యాభర్తల మధ్య, అక్కజెల్ల అన్నదమ్ముల మధ్యను, కుటుంబంలో తల్లి బిడ్డల మధ్యన మీరు సమాధానం అనుగ్రహించు ప్రభా. అపవాది గలిబిలి రేపి అనేక కుటుంబాలు అసమాధానం కలిగజేసి ఈరోజు ఎంతోమంది ప్రభా భార్యాభర్తలు విడిపోతున్నారు తండ్రి. అయ్యా, క్రైస్తవుల కుటుంబాల్లో కూడా చాలామంది డైవర్స్ తీసుకుంటున్నారు తండ్రి. మానక ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో యేసు నామములో సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం ఉంచండి. ప్రార్థన కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని మీరు మార్చమని నీ పాసల్ని వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా ఆత్మీయుల సహోదరుల కుటుంబాలు దీవించండి. మా ఇరువురు కుటుంబాలని, మా బంధుమిత్రుల్ని, మా రక్త సంబంధికుల్ని, ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి క్షేమం దయచేస్తున్న దేవా. వారి కుటుంబాలు, వాళ్ళ పిల్లల సంతానాన్ని మీరు దీవిస్తున్న తండ్రి. మీకే స్తోత్రం 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అదేవిధంగా తండ్రి, ఈ రాత్రికాల సమయం ప్రయాణిస్తున్న ప్రయాణికులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, ఉద్యోగం చేసి ఇంటికి వస్తున్న వారిని, అయ్యా నైట్ డ్యూటీస్కి వెళ్తున్న వారి క్షేమం దయచే తండ్రి. ప్రతి ఒక్క ఉద్యోగస్తుల్ని, డాక్టర్స్ని, లాయర్స్ని, అయ్యా కూలి పని చేస్తున్న వారు, రైతుల్ని ప్రభా, ఇంకా ఎంతోమంది ఎన్నో వృత్తులు పనిచేస్తున్న వారి ప్రభా, చిన్న క్లర్క్ నుంచి పెద్ద ఉద్యోగుల వరకు, కలెక్టర్ నుంచి, అయా అధికారుల నుంచి ఎన్నెన్నో వృత్తుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు క్షేమం దయచండి. వారి కుటుంబాలు దీవించండి. వాళ్ళ యొక్క తండ్రి ఉద్యోగాలు దీవించండి. వాళ్ళ అధికారులు దీవించండి. వాళ్ళ కష్టార్జితాన్ని దీవించిన దేవా. అయా
మీ శాంతి సమాధానంతో రక్షణతో వాళ్ళు నింపబడినట్లు మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్యాయం చివరిని క్షమించు తండ్రి. ఈ లోకంలో ఎంతోమంది అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, క్షమించు ప్రభా. తండ్రి వారు ఏం చేస్తున్న మీరు ఎరుగురు కనుక దయతో క్షమించి వాళ్ళ మనస్తత్వాలు మార్చబడినట్లు వాళ్ళు నీ వైపు వాళ్ళ హృదయం నీ తట్టు తిరిగినట్లు మీరు కృప చూపించమని నీ పాసనలు వేడుకొనుచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాన్న. అదేవిధంగా నా తండ్రి ప్రభా, యవనస్తుల కొరకే నిమ్మానక ప్రార్థన చేస్తున్నాను నాయన. యవన కాలంలో యవనస్తులు నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయి తండ్రి. వాళ్ళ మీద మీ కాడిని మోపు అయ్యా ప్రభా, వాళ్ళకి మేలు చేయాలని మీరు ఆశపడుతున్నారు. వారి పట్ల మీరు కలిగిన నీ ఉద్దేశం చాలా గొప్ప. యవనస్తులు తప్పక త్రొట్టెలెదురు నీ వాక్యం నా తండ్రి నెరవేరుతున్నది ప్రభా. అనేక మంది నశించిపోతున్నారు. కాపాడు ప్రభా. యవన స్త్రీలు ప్రభా, యవన బిడ్డలు నశించిపోతున్నారు, లోక ఆకర్షణకు గురైపోతున్నారు తండ్రి. ఏది మంచిది చెడ్డదని తెలియక నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి, పిల్లల్ని ఎటువంటి మార్గంలో నడిపించాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు అందరికీ జ్ఞానం వివేకాన్ని అనుగ్రహించమని నీ పాసనలు వేడుకొనుచున్నాను దేవా. మీకే స్తోత్రాలు నాయన. అదేవిధంగా నా తండ్రి ప్రభా తండ్రి ప్రభా, ఈ రాత్రికాల సమయం అందు ప్రభా గర్భిణీ స్త్రీలను బట్టి స్తుతిస్తున్నాను. మా స్నేహితులు ప్రభా, మా సహోదరులు ప్రభా గర్భంతో ఉన్నారు. వారిని రాత్రికాల జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. వారి క్షేమం దయచండి, సుఖమైన ప్రసవం అనుగ్రహించినైనా. బాలింతరాలైన సహోదరులు ఉన్నారు ప్రభా, వారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచండి, తల్లిని బిడ్డ క్షేమం దయచండి. వేదవరాల కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ తల్లిని మీరు దీవించండి, వాళ్ళ కుమారులు వాళ్ళ కుమార్తెలు దీవించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం మీరు సంధిస్తున్నారు. వాళ్ళ కుటుంబం పట్ల ఎంతగానో కృప చూపిస్తున్నారు. అందరిని బట్టి స్తోత్రాలైనా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది విధానాల ప్రక్షాళన మీరు వాద్యమాడిన దేవుడు, మీరు వాళ్ళ పట్ల మేలు చేసిన దేవుడు మేము వింటున్నాం ప్రభా. మీ లేఖనములు మేము చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుంది. తను మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. వాళ్ళు మీ అందరి విశ్వాసం ఉంచి అయ్యా నీ మార్గంలో ఉన్నట్లయితే, నీ సన్నిధిలో ఉన్నట్లయితే వాళ్ళ కుటుంబాలకు మేలు కలుగునట్లు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక వాళ్ళు మీ వైపుకి ఆకర్షించుకోమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. వృద్ధులు దీవించే ప్రభా, చంటి బిడ్డలు దీవించే తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వికలాంగులను బట్టి స్తోత్రాలైనా, నా పుంసకులను బట్టి స్తోత్రాలైనా. ప్రతి ఒక్కరిని బట్టి ఈ ప్రపంచవ్యాప్త నీ సృష్టిలో మీరు సృష్టించిన నీ ప్రజలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, పట్టణాన్ని, ఆయా ప్రాంతాన్ని, ప్రతి ఒక్క అడవి ప్రాంతంలో ప్రజల్ని ప్రతి ఒక్కరిని మీరు క్షేమం దయచేసి మీరు కాపాడుతున్నందుకు, ప్రతి జీవరాశిని మీరు పోషిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీకే స్తోత్రాలైనా. అదేవిధంగా తండ్రి ప్రత్యేకంగా తండ్రి కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. ఇందులో ఉన్న సేవకుల్ని, సహకారుల్ని, సహోదరిమణుల్ని అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మీరు దీవించమని వేడుకొంచున్నాను. ఈ పరిచర్య మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్న తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాన్న సాలమ్మ గారిని బట్టి స్తోత్రం. నా తండ్రి న్యాయాధిపతి త్వరగా న్యాయం చేస్తాను. తల్లి యొక్క ఆరోగ్య విషయమే మీరు గొప్ప కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు. వాళ్ళ కుటుంబాన్ని మీరు సంతోషం అనుగ్రహిస్తున్న దేవా స్తోత్రాలు. అరుణమ్మ గారు కూడా సంపూర్ణమైన రికవరీని మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు నాన్న. అలాగే తండ్రి కృష్ణ అన్నయ్య గారు, అయ్యా లక్ష్మి అక్క గారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు అనుగ్రహించే ట్విన్స్ బేబీ విషయంలో కూడా మీరు చేయబోతున్న మేలుని బట్టి స్తోత్రం. న్యాయాధిపతి త్వరగా న్యాయం తీర్చినైనా తండ్రి. మేము మొరపెట్టినప్పుడు అయ్యా మాకు మీరు విముఖుడివై ఉండక మీరు చెవియొగ్గి మాకు ఉత్తరం దయచేయబోతున్న దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రార్థన ఆలకిస్తున్న నా దేవా. ఇదిగో తండ్రి శ్రీ చైతన్య వాళ్ళ అమ్మను శాంతమ్మ గారిని మీరు దీవిస్తున్న దేవా. ఇరువురిని తండ్రి వాళ్ళ యొక్క కుమారుడు యొక్క భవిష్యత్తుని మీరు కడుతున్న తండ్రి. స్తోత్రాలనైనా. దేబోరా సిస్టర్ కుమార్తె విషయంలో, ఉద్యోగ విషయంలో మీరు కార్యం చేయబోతున్న తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఆశీర్వాదం అయ్యగారు మూడో కుమార్తె యొక్క మెడిసిన్ సీట్ విషయంలో మీకు కృప చూపిస్తుంది. అయ్యగారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి మీ సేవలు నడిపిస్తున్న తండ్రి. స్తోత్రాలనైనా. యేసేపు గారి యొక్క కిడ్నీ డయాలసిస్ విషయంలో మీరు కార్యం చేస్తున్న తండ్రి. సహాయం అందిస్తున్న దేవా. మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలనైనా. యవనస్తులైన ప్రభా సాత్విక సుధా అయ్యా తండ్రి దిలీప్ సహోదరిని వెంకట్ గారు కుమారుని మీరు భవిష్యత్ కాలం మీరు వాడుకోబోతున్న తండ్రి. మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు మహిమ పొందుకోమని నీ పాసనలు వేడుకొనుచున్నాను దేవా. అయ్యా మీ పిల్లలైన వారందరినీ మీరు దీవించండి. ఇంకా ఎంతోమంది ప్రార్థనలు విని ఆలకించి నా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచుతున్న ఆత్మీయ సహోదరుల కుటుంబాలను బట్టి స్తోత్రాలు. వారు క్షేమం దయచండి. ఆత్మీయంగా బలపరచునైనా వాళ్ళని బలహీనపరిచి కృంగదీస్తున్న ఏ పరిస్థితికి భయపడక తండ్రి వాళ్ళు ఆత్మస్థైర్యం కలిగి విశ్వాసం కలిగి మీరు విడువని దేవుడని, మీరు న్యాయమైన దేవుడని ప్రభా, న్యాయం నీ సింహాసన ఆధారంలని ప్రభా వాళ్ళు ఎరుగునట్లు సహాయం
దీవించండి. శ్రమల్లో మీ యందు ప్రభా నీ తట్టు చూచువారుగా, బలహీన స్థితిలో నీ వైపు నీ మీద ఆనుకునేవారుగా నా సహోదరులందరినీ మీరు బలపరిచి మీ నామానికి మహిమకరంగా నడిపించమని నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న. మీకే స్తోత్రాలు అయ్యా. పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారి పక్షుని మీరు సమస్త విషయంలో మీరు కృప చూపించినైనా వాళ్ళ కుటుంబాల సంతానాలను దీవించండి. వాళ్ళు చేయి ప్రతి పనిలో మీ కృప చూపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొనిచున్నాను తండ్రి. స్తోత్రాలు. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరతను వాళ్ళు కలిగిన స్థితిని మీరు దీవించమని వేడుకొనిచున్నాను దేవా. స్తోత్రాలు నాన్న. అలాగే నా తల్లి విజయమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నాను. ఆత్మీయ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి. వాళ్ళ అన్నదమ్ముల యొక్క పిల్లల్ని అయ్యా వారి అక్కగారి కుటుంబానికి ఆదరణ అనుగ్రహించి మీరు దీవించి సంపూర్ణమైన భక్తిలోకి, విశ్వాసంలోకి, క్రీస్తు రక్షణలోకి వాళ్ళు వచ్చినట్లు మీరు దీవించమని వేడుకొనిచున్నాను దేవా. స్తోత్రాలనైనా తల్లి చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా తిరిగి హైదరాబాద్ నుంచి ప్రభా తిరిగి బయలుదేరుతుండగా తల్లి మార్గంలో మీరు క్షేమము దయచేయమని వేడుకొనిచున్నాను దేవా. మీకే స్తోత్రాలు. తల్లికి ముందుగా మీ సన్నిధిని తోడించినైనా మీ దూతలు కావాలి దయచేసి పరమందున తల్లి మీరు గొప్ప కార్యంగా క్షేమంగా తల్లిని మీరు నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి వందనాలు. కేవలం నీ కృపయే తండ్రి. నా కుటుంబాన్ని కూడా దీవించిన నా భర్త, అలాగే తండ్రి నా వదిన గారి పిల్లలు కూడా బయలుదేరి ఉండగా అయ్యా హైదరాబాద్కి బయలుదేరి ఉండగా క్షేమంగా నడిపించు తండ్రి. వారి మార్గంలో మీ సరళం చేయండి. వారితో పాటు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా. అయ్యా ట్రైన్ చుట్టూ మీ కంచి వేసి కాపాడండి ప్రభా. నడిపించమని వేడుకొంచున్నాను. ఇది రాత్రి నా కుటుంబం చుట్టూ నా సంతానం చుట్టూ మీ కంచి వెన్ని చిత్తం నెరవేర్చి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొంచు. నీ సేవలో మరింతగా మమ్మల్ని ఫలింపచేయమని, మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నీ చిత్తం జరిగించుకొని అయ్యా నీ రాజ్య వారసులుగా నిలబడినట్లు కృప చూపించమని ఈ రాత్రికి పడుకునే పడకలకు వెళ్తున్న మీ సన్నిధి మాకు తోడించినైనా మా ప్రాణాత్మ దేహ శరీరం మీకు సమర్పించుకుని ఉదయం లేసి మీ చిత్తం ఉంటే మేము స్తుతించే వరంగా ఉన్నట్లు కృప చూపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.